వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ మనకైతే ఎయిమ్స్లో అయితే ఉద్యోగాలు అవుతున్నాయి. సో తెలుసు కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దీనిలో అయితే మనకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకు వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అనమాట. సో చూద్దాం, మరి డీటెయిల్స్ అయితే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా వచ్చేటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఎయిమ్స్లో అయితే ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఎయిమ్స్ అంటే తెలుసు మీకు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటాం. సో ఈ యొక్క మనకు హాస్పిటాలిటీ అనమాట. ఈ యొక్క డిపార్ట్మెంట్లో మనకు ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చేసి మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, ఓకేనా. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అన్నమాట, ఓకేనా. సో వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో చూసుకుంటే మరి ఇందులో ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి ఏం ఉద్యోగాలు ఉన్నాయి, ఏ విభాగాలు ఉన్నాయి చూసుకుంటే మనకు టోటల్గా అన్ని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు. బట్ ఇక్కడ ఏంటంటే విభాగాల వారిగా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే చూద్దాం మరి అవి ఏంటి అనేవి కూడా చూసుకుంటే, మరి ఏ విభాగాల్లో మనకైతే ఖాళీలు ఉన్నాయి, ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి చూసుకుంటే, ఫస్ట్ ఒకటి వచ్చేసి మనకు గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గ్యాస్ట్రో ఎంటరాలజీ. ఇందులో వచ్చేసి మనకు 3 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెడికల్ ఆంకాలజీ. సో మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి మనకు నెఫ్రాలజీ, ఓకేనా. ఇవన్నీ కూడా డిఫరెంట్ విభాగాల్లో మనకైతే ఖాళీలు ఉన్నాయి. అందులో చూసుకుంటే 3 ఉద్యోగాలు ఉన్నాయి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో. సో 4వది వచ్చేసి న్యూరో సర్జరీ, ఓకేనా. న్యూరో సర్జరీ ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు 3 ఉద్యోగాలు ఉండడం జరిగింది. సో 5వది వచ్చేసి మనకు న్యూక్లియర్ మెడిసిన్, ఓకేనా. సో న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు 2 ఉద్యోగాలు ఉండడం జరిగింది. సో 6వది వచ్చేసి మనకు ఆర్థోపెడిక్స్, బొక్కలకు సంబంధించి ఉంటారు కదా ప్రొఫెసర్స్, ఓకేనా. సో దీనిలో వచ్చేసి మనకు వచ్చేసి 3 ఉద్యోగాలు ఉన్నాయి. యూరాలజీ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు దాదాపుగా 3 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు. సో చూసుకుంటే మనకు ఎయిమ్స్ అనమాట, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకైతే ఇవన్నీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకైతే మనకు వీళ్ళైతే అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం మరి దీనికి సంబంధించి మరి అర్హతలు ఏమి ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చూసుకుంటే, మెయిన్గా చూసుకుంటే మనకు వచ్చేసి క్వాలిఫికేషన్స్ మరి ఈ యొక్క విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అంటే చూసుకుంటే మనకు వచ్చేసి, సో మరి అర్హత చూసుకుంటే సంబంధిత విభాగంలో గుర్తుపెట్టుకోండి, సంబంధిత విభాగంలో ఎండి, అదేవిధంగా ఎంఎస్, అదేవిధంగా డిఎంఓ, అదేవిధంగా ఎంఎస్సి ఎంసిహెచ్. దీనితో పాటుగా మనకైతే ఉద్యోగ అనుభవము తప్పనిసరి, ఓకేనా. ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో పాటుగా మనకు ఉద్యోగ అనుభవం అనేది తప్పనిసరి. ఇవన్నీ కూడా మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే టీచింగ్ లైక్ అనమాట. సో ఎండి, ఎంఎస్, డిఎంఓ, ఎంసీహెచ్తో ఉద్యోగరతతో పాటుగా ఉద్యోగ అనుభవం కూడా మీకు కంపల్సరీ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో ఏజ్ విషయానికి వస్తే మరి ఏజ్ ఎంత ఉండాలి, ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సిన ఏజ్ తీసుకుంటే దాదాపు చాలా ఏజ్ ఉంది. 55 ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ ఉంటే సరిపోతుంది. 55 ఏళ్ళ వరకు అయితే మీకు ఏజ్ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఒక 5 ఇయర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఒక 3 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఒక 10 ఇయర్స్. ఇవన్నీ మనకు వీళ్ళకు సడలింపు ఎక్స్ట్రా ఇస్తారనమాట. 55 ఇయర్స్తో పాటుగా ఎక్స్ట్రా సడలింపు అనమాట. 55+5 వచ్చేసి మనకు 60 సంవత్సరాల వరకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 55+3 వచ్చేసి 58 సంవత్సరాల వరకు ఓబీసీ వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. పిహెచ్డి క్యాండిడేట్స్ వచ్చేసి మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 55+10 60 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి ఏజ్ విషయానికి వస్తుంది. సో మరి వీళ్ళకి వచ్చేసి జీతం ఎంత ఉంటుంది, ఒకవేళ మీరు యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే మీకు వచ్చేటువంటి జీతం చూసుకుంటే దాదాపు ఫర్ మంత్కి వచ్చేసి 1,42,506 రూపాయలు అయితే మీకు
ఫర్ మంత్ అయితే జీతం ఇస్తారు. ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్ అనమాట. ఇవన్నీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు. సో జీతం 1,42,506 జీతం అయితే మీకు రావడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మరి ఎంపిక అనేది ఏ విధంగా జరుగుతుంది, మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తారు ఈ ఉద్యోగాలకు అనుకుంటే గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేస్తారు, అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ తర్వాత ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ మనకు ఇంటర్వ్యూ త్రూ అయితే మిమ్మల్ని ఆన్ బోర్డ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, అప్లికేషన్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు, మెరిట్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూతో అయితే మిమ్మల్ని ఆన్ బోర్డ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మంచి ఆపర్చునిటీ మనకు ఎయిమ్స్లో, ఇవన్నీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మరి అప్లికేషన్ చేయాలంటే మన ఫీజు ఉందా చూసుకుంటే, మనం అప్లికేషన్ చేయడానికి అయితే మనకు వచ్చేసి దరఖాస్తు ఫీజు ఉంది. సో అప్లికేషన్ చేయడానికి ఫీ అయితే ఉండడం జరిగింది. ఫీజు విషయానికి వస్తే మనకు వచ్చేసి జనరల్, ఓకేనా, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి దాదాపు మనకు వచ్చేసి 3,000 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరిగింది. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు 3,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అదేవిధంగా మనకు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి, ఓకేనా, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి దాదాపు 2,400 రూపాయలు అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జనరల్ ఓబీసీ వాళ్ళకు 3,000 రూపీస్, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 2,400 రూపాయలు మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మరి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మనకు వచ్చేసి లాస్ట్ డేటు, సో అప్లికేషన్ చేయడానికి మనకు వచ్చేసి లాస్ట్ డేట్ చూసుకుంటే గుర్తుపెట్టుకోండి 20 తారీఖు 7వ నెల 2026 తేదీలోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ టైం లోపు సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ చూసుకుంటే, సో వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు వచ్చేసి ఈ డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, బట్ ఇక్కడ కూడా చెప్తున్నాను, చూద్దాం. వెబ్సైట్ లింక్ https://aiims.ac.in/ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే ఇన్ టైంలో సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ, దాదాపు మనకు 1,42,506 రూపాయల జీతంతో అయితే ఇవన్నీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని. సో వివిధ విభాగాల్లో, ఓకేనా, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇన్ఫర్మేషన్ అయితే నచ్చింది అనుకుంటున్నా, తప్పకుండా. సో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ఎయిమ్స్ అనేది మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎయిమ్స్లో ఉద్యోగాలను చూసుకుంటే వచ్చేసి మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఢిల్లీ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దీని నుంచి మనకు ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు గుర్తుపెట్టుకోండి, ఒప్పంద ప్రాతిపాదికన అయినప్పటికీ కూడా వాళ్ళకు అవసరం ఉన్నంత సంవత్సరాలకు అయితే మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మిస్ కాకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, 100% మంచి ఛాన్స్ అనమాట. ఓకేనా, ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నట్టు బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఎలాంటి ఉద్యోగ సమాచారం కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా ఈ యొక్క వీడియో చూసి అప్లికేషన్ చేస్తే 100% కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.